చదువుకోవాలి. చదువుకోకుండా ఉంటే మనకేం తెలియదు. అది మన ఇందులో ఎవరైనా మీ వాళ్ళకి అవ్వళ్ళకి నైనోళ్ళకి ఎవరికి పత్తి నెత్తికిన తర్వాత సార్ 1740 రూపాయలు వస్తుంది సంవత్సరానికి. దానికి నెల అంటే నెల ఇచ్చి ఒక మంత్లీ అట్లా ఇస్తారు. ప్రతి నెల ఇంత ఇస్తారు. తెలియదు అనుకుంటా 12 కొడితే అది ప్రతి నెల వస్తుంది. దాన్ని సెంట్రల్ ఇస్తుంది, స్టేట్ ఇస్తుంది. సెంట్రల్ కొంత ఇస్తే స్టేట్ కొంత ఇస్తుంది. అట్లా వస్తుంది పైసలు అట్లా వస్తాయి. ఎంత జనాభా ఉంటే అంత పైసలు వస్తుంది. దాంట్లో ఏమన్నా చెత్త చెదాలు ఏమన్నా దాంట్లో వేయాలి. మన వాటిలో కానీ మన ఇంట్లో కానీ గలీజులు ఉంటుందా? గలీజులు ఉండదు. అన్ని దాంట్లో ఉపయోగించుకోవడం. మళ్ళీ ఈ అబ్బాయి హాస్టల్ పోతాడు. హాస్టల్ పోతే హాస్టల్లో ఏం చెప్తారు? ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్, బోనోఫైడ్, ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏటీఎం అవన్నీ తీసుకొని రా బాబు జాయిన్ చేసుకుంటామంటారు. అయితే అట్లాంటి ఇబ్బందులు ఏమి లేకుండా మన దగ్గరనే కులం ఆదాయం సర్టిఫికెట్లు, డెత్ బర్త్ సర్టిఫికెట్లు, ఓబీసీ సర్టిఫికెట్లు, రెసిడెన్సీ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా మీ సేవలో ఎటువంటి వర్కులు అయితే జరుగుతున్నాయో ఆ మొత్తం వర్క్ ఇక్కడ జరుగుతుందమ్మా. ఇక్కడ ఏం కావాలనుకున్నా కూడా మీరు వచ్చి తీసుకోవచ్చు అనమాట. 12 వార్డు మెంబర్లు గెలిచినాక ఆ 12లో 7-8 మంది ఎవరి పేరు చెప్తే వాళ్ళు మెజార్టీ ఆయన ఉప సర్పంచ్ అవుతారు. ఉప సర్పంచ్ ఎవరు ఎన్నుకుంటారంటే ఏం చెప్పాలి? వార్డు మెంబర్లు ఏమున్నా ఏం అవసరాలున్నా మీకు ఓటర్ ఐడి కార్డు ఎప్పుడన్నా పోయిన ఇంటంగా మీరు మీ ఓటర్ లిస్ట్లో పేరు ఉంటాయి కదా, మీ నాయన వాళ్ళకి, మీ అవ్వ వాళ్ళకి, మీ తాత వాళ్ళది. మళ్ళీ అక్కడ నుంచి మనం వచ్చినప్పుడు సార్ అడిగినామనుకో, సార్ మాది ఏ వార్డులో